సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఆలోచనల్ని మనస్సుని అదుపులో ఉంచుకోవటం ఎలా? అసలు నిజంగా అవసరమా రమ్మగారు? అవసరమే. స్కాటర్డ్గా పోకూడదు కదా బుద్ధి జయ. మనం రకరకాల పనులు చేస్తాం. ఉదాహరణకి మనం పొద్దునుంచి అనుకో నిద్ర లేవాలి, లేచాక ఒక 2 గంటల్లో ఆఫీస్కో ఉద్యోగానికో కాకపోతే చదువుకో వ్యాపారానికో ఏదో ఒక దానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఒకడు, లేదా ఇంట్లో ఉన్న ఆడమనిషే ఇంట్లో పనులు చేయాలి. అవి ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భర్తను ఆఫీస్కి పంపాలి, తను కూడా ఎక్కడికో వ్యాపారం దేనికో దానికో చిన్నదో పన్నదో ఉద్యోగానికో పెద్ద ఉద్యోగానికో వెళ్ళాలి. దీనికి ఒక ప్లానింగ్ కావాలి కదా, ఎవరికైనా కావాలిగా. కావాలి. ఈ ప్లానింగ్ వ్యవహారం జనరల్గా అందరూ చేసుకునేది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, ముందు రోజు రాత్రి ప్లాన్ చేసుకుంటారు రేపు పొద్దున ఏముండాలి అని. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఇదైతే మస్ట్ రమ్మగారు. ప్లానింగ్కి ఖచ్చితంగా ఫోకస్ కావాలి. ఒట్టి ప్లానింగ్ చేస్తే ఏమయ్యాను, ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటి ఉందా, అంతే. ఇంప్లిమెంటేషన్ కూడా ఫోకస్ కావాలి, అవునా? ఇప్పుడు ప్రతి నిమిషము ప్లానింగ్ ఇంప్లిమెంటేషనే కదా జయ. ఎప్పుడు రోజులో ఎంతసేపు మనం రికామీగా ఏమి చేయకుండా కూర్చుని ఉంటాం? అసలు మైండ్ అలా ఉండదు రమ్మగారు. లేదు, మనం ఉండలేము. ఇప్పుడు అస్సలు లేదు. ఖాళీగా ఉండటం, తాపీగా పనిచేయటం, ఎలాగోలాగా రోజు లాగటం అసలు ఇప్పుడు లేదు. మనకి ఎప్పుడు చిక్కిరి బిక్కిరిగా ఆలోచనలు మిసురుతూనే ఉంటాయి బ్రెయిన్లో. చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది. ఇప్పుడు ఈ వ్యవహారాల్లో వీటిల్లో ఒక సార్టెడ్గా ఉండేటువంటి, అంటే చిక్కు తీసినట్టుగా ఉండేటువంటి ప్లానింగు, సార్టెడ్గా ఉండేటువంటి ఇంప్లిమెంటేషను అవసరమే. లేకపోతే మనకి రోజు చాలదు. అవును, మనము సరిగ్గా ఉండలేం. ఇంకా చెప్పాలంటే జీవితంలో ముందుకెళ్ళలేం. సార్టెడ్గానే ఉండాలి మన వ్యవహారాలని. దీనికి ఆలోచన పరిపరి విధాల పోతుంటే సార్టెడ్గా నువ్వు ఎలా ఉంటావు? ఉండలేం కదా. ఆలోచన సూటిగా ఉండాలి, అప్పుడు వ్యవహారం సరిగ్గా వెళ్తుంది. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి నిమిషము ఫోకస్ తప్పిపోకూడదు. కానీ పోతుంది. దాని లక్షణం అది. ఫోకస్ లక్షణమే తప్పిపోవటం. అది దీన్ని ఎప్పుడు దారిలో పెట్టాలి. అంటే చో 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 అని తోలుతూ ఉండాలి. అది అంతేనా? మన బుద్ధి గుర్రం అనుకో, గుర్రాన్ని తోలినట్టు తోలాలి. గాడిదనుకో, గాడిదని తోలినట్టు తోలాలి. గేదె, ఆవు, దున్నపోతు, ఎద్దు ఇలాంటివి అనుకో, వాటిని తోలినట్టే తోలాల్సిందే. తోలటం అయితే మస్ట్ అంటారు. ఏదైనా, అది సింహమైనా ఏనుగైనా మన బుద్ధి దాన్ని తోలవలసిందే. మనిషి అన్నవాడికి ఇది తప్పదు. బద్ధకంగా కాసేపు ఉండొచ్చు, ఖాళీగా కాసేపు ఉండొచ్చు, అబ్బా అని ఏదో అలా ఫోకస్ మిస్ అయి ఉండొచ్చు. కాసేపే, లిమిటెడ్ పీరియడ్ అంటే రోజంతా కాదు, రోజు అసలు కాదు, తర్వాత రోజంతా కాదు, రోజు కాదు. ఎప్పుడైనా ఒకసారి ఏమీ చెయ్యబుద్ధి కాకపోవటము, చెయ్యవేదవ ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు అని కాలు చాపేసేయటము అప్పుడప్పుడు చేయొచ్చు. ఏమంటారు, చీటింగ్ చేయొచ్చు మనం. కానీ చీటింగే చేసుకుంటూ ఉండకూడదు. ఆలోచనలకి పదును పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి దుమ్ము దులుపుకోవాలి, వాటిని లైన్లో పెట్టుకోవాలి. ఎలా అంటే వెంటనే నీకు వస్తుంది అదే కదా. అసలు ఎలా సాధ్యం రమ్మగారు? ఎలా సాధ్యం అంటే జయ, సెల్ఫ్ మోటివేషన్. మనని మనం చోచో అనుకోవాలమ్మా. ఇప్పుడు మన బుద్ధి ఎవడో ఎంతసేపు నీకు ఎట్టప్పుడు చెప్తాడు చెప్పు. నీకో 10 ఏళ్ల పిల్ల ఉంది, అది నిద్ర లేవదు, లేటుగా లేస్తుంది, నువ్వు లేపుతావు. నిన్నెవరు లేపుతారు చెప్పు? నువ్వే లేవద్దు. అంతే, ఖచ్చితంగా మనమే లెగుస్తాం. నీకు ఒక దశ వరకు ఎవరైనా నిన్ను తోల్తారు, తర్వాత నీకు నువ్వే తోలుకోవాలి. ఇప్పుడు నువ్వు పిల్లగా ఉండగా, నువ్వు సబార్డినేట్గా ఉండగా, నువ్వు కిందవాడుగా ఉన్నప్పుడు నువ్వు తోలబడతావు, తొయ్యబడతావు, ఒక పని చేయించబడతావు. కరెక్ట్ పాయింట్. కానీ నువ్వే పెద్ద మనిషివైనప్పుడు నిన్ను తోలేందుకు సాధనం ఏది? అసలు ఏది అక్కర్లేదు. అది మనం ఆటోమేటిక్ గా మనమే తోలబడాలి, వెళ్ళాలి. ఇప్పుడు పెళ్లిళ్ళు కాకముందు ఆడపిల్లలు పొద్దున్నే లేవరు, అమ్మలన్నీ చెప్తుంటారు, తొందరగా లే, ఆఫీస్ టైం అయింది, క్యాబ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, పెళ్లికి వెళ్ళాలి.
ఏవో చెప్తారు, అవును, వాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. ఖచ్చితంగా. నాయన నేను లేవాలని ఫోన్లో పెట్టుకుంటావు. అంతే. నీ బుద్ధి లోపల ఉంటుంది, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను లేవాలి. ఆ, లేదా నా వెనకాల వీళ్ళున్నారు, నేను వీళ్ళని లేపాలి, నేను వీళ్ళని లైన్లో పెట్టాలి. ఇవన్నీ ఆటోమేటిక్గా బుద్ధికి తెలిసిపోతాయి. అవును, ఎక్కడో ఉంటాయి అలా తెలుసుకోలేని మట్టి బుర్రలు. సాధారణంగా మనుషులు అట్లా ఉండరమ్మా. అవును, వాళ్ళకి తెలిసిపోతుంది. మన ఇంటికి మనమే పెద్ద, అంతే కదా. మన వాకిట్లో పని మనమే చేసుకోవాలి, మన ఆఫీసులో వ్యవహారం మందే, మనమే లేస్తాము కదా. ఇప్పుడు సహజంగా మనని మనం మోటివేట్ చేసేసుకున్నట్టేనా ఇదేమన్నా విద్య కాదు. ఆటోమేటిక్గా పరిస్థితుల వల్ల ఇది జరిగిపోతుంది. అవును కదా. అవును, సిచ్యువేషనల్ గా మనం అట్లా మారుతాం. ఆ, ఈ మారిన దాన్ని పదును పెట్టుకోవాలి అంతే. ఆహా, నువ్వు ఇంకా కొంచెం సార్టెడ్ గా ఉండాలంటే నువ్వు దానికి ఏదైనా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ హెల్ప్ తీసుకోండి. ఓకే. నేనైతే ఐ సపోర్ట్ అనాలా కాదు, నేనే అనాలి, నేను ప్రతిపాదిస్తాను దేన్ని, మెడిటేషన్ని. మీకు ఫోకస్డ్గా లేము, మేము సరిగ్గా చేయలేకపోతాము, మేము జీవితంలో సక్సెస్ కావట్లేదు, ఎప్పుడు ఆల్వేస్ నేను లేట్గా వెళ్తున్నాను, ఇలాంటివి ఉంటాయి కదా జయ. అవును అవును, ఏదో సరిగ్గా చేయలేకపోతున్నాను అనిపిస్తుందా? ఇలాంటప్పుడు మీరు మెడిటేషన్కి వెళ్ళండి. ఓకే, యాడ్ ఆన్ అవుతుంది మనకి. మీరు ఒకసారి కనుక ఇలాంటి దాంట్లోకి ఎంటర్ అయితే ఆల్రెడీ మీకు ఒక 30 years 25 years ఉండి 40s కూడా ఉండి మీరు ఒక కుటుంబానికో ఒక సంస్థకో ఒక కనీసం 4 సబార్డినేట్స్కో పైనుండి, లేదా మీరు ఎవ్రీడే ఆన్సరబుల్ పొజిషన్లో ఉండి ఇవాళ ఏం చేసావు అని అడిగితే చెప్పాల్సిన స్థితిలో మీరు ఉంటారుగా, గ్యారంటీగా. తప్పకుండా ఎక్కడో ఒక చోట ఉంటామా? అలాంటి స్థితి ఉండి ఈ పరిస్థితులకి నేను న్యాయం చేయలేకపోతున్నాను సరిగ్గా, ఎప్పుడు నేను తిట్లు తింటున్నాను, లేదా ఫెయిల్ అవుతున్నాను, లేదా ఇన్ టైం చేయలేకపోతున్నాను, అలసిపోతున్నాను, విసిగిపోతున్నాను అనిపించినప్పుడు మీరు మొదట వేసుకోవాల్సిన క్వశ్చన్, ఈ నా బ్రెయిన్ నేను చేయాల్సిన పని మ్యాచింగ్ ఉందా లేదా, బేసిక్ ఫోకస్. లేదు, పనులేమో చాలా ఉన్నాయి, ఏమిటో నా వల్ల అవటం లేదు. అప్పుడు నాకు ఇది చేత కాదా, నాకు ఫోకస్ లేదా, ఈ 2 ప్రశ్నలు రావాలి. చేతొచ్చు నీకు, ఫోకస్ లేదు, సాధారణంగా ఇదే ఆన్సర్ వస్తుంది. ఫోకస్ని పెంచుకోవటం ఎలా? మెడిటేషన్కి వెళ్ళండి. ఓకే, మీరు ఫోకస్డ్గా అవుతారు. ఆ మెడిటేషన్లో కూడా ఫోకసే అవసరం. దానికి ఏంటి, నియమబద్ధమైన ఒక పద్ధతి కావాలి. రోజు ఈ టైంకి మీరు మెడిటేషన్ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట కళ్ళు మూసుకుని కూర్చుంటామా? అసలు ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు చాలామందికి అనుభవం ఉంటుంది. నేను కూడా 10 రోజులు ఏమైనా చాలా హడావిడిగా ఉండి ఏం చేయను అనుకో, 11వ రోజున నా బుద్ధి కూడా కూర్చోదు. నేను 1 hour కూర్చోగలను కళ్ళు మూసుకుని ఏం చేయకుండా, ఆలోచించకుండా కూర్చోటం వచ్చు నాకు. ఏమీ ఆలోచించుకోకుండా గంట కూర్చుంటాను నేను. ఆ బ్రెయిన్ని బ్లాంక్ చేయటానికి ఎంత కాలం పట్టిందంటావు? ఎంతో కాలం, ఎంత సమయం, చాలా కష్టం. మళ్ళీ గ్యాప్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. నేను పరిగెత్తుకొచ్చేయాలి, ఇంట్లో పనులు మనుషులు వచ్చేస్తారు, అడ్డ పనులు వస్తాయి, నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలి, అక్కడ కూర్చుంటే అవ్వదు. అట్లా 7-8 రోజులు లాగిచ్చేసాను అనుకో, మళ్ళీ నేను అరగంట కూడా కూర్చోలేను. గ్యాప్ వచ్చిందంటే కూర్చోలేము, కాసేపటికే లేచి వచ్చేస్తాం. అసలు అట్లా బ్లాంక్ గా ఎలా ఉంటుంది రమ్మగారు? వస్తుంది, ప్రాక్టీస్ అది. ఏం ఆలోచన రాదు, ఏం లేదు, ఒకటే ఇక ప్రశాంతత తప్పిస్తే రెండోది లేదు. దేవుణ్ణి స్మరించుకోవటం, మంత్రం అసలు ఏముండదు, ఏమీ లేవు, ఖాళీగా ఉంటాం. ఈ ఖాళీగా ఉండడానికి మీరు 1 నిమిషం ట్రై చేయండి, గంటలాగా అనిపిస్తుంది అది. అవునండి, కళ్ళు మూసుకుంటే నాకు గాబరా అయిపోయి అందరు పరిగెత్తేస్తున్నట్టు, ఏమిటో అయిపోతున్నట్టు, మనకే కాదు, నాకు కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది. మన చుట్టూతా ప్రపంచం అంతా పారిపోతున్నట్టు, మనమేమిటో ఇక్కడే బతుకుపోయినట్టు, అలాంటి భావాలు వస్తాయి, మొదట్లో వస్తాయి. మీరు ఇంతంతొద్దు, నేను గంట అని చెప్తున్నా మీకు. ఖాళీగా ఉంటే కూర్చుంటా గంట సేపు, మీరు అంతసేపు కూర్చోవద్దు, 10 నిమిషాలు కూర్చోండి చాలు. 10 నిమిషాల్లో మీకు 100 ఆలోచనలు వస్తాయి, ఏం పర్వాలా. 100 ఇంకెక్కువే వస్తాయి రమ్మగారు, ఏం పర్వాలా. కదలకుండా కూర్చోండి, కనీసం లేవద్దు. ఓకే, స్లోగా మీ బ్రెయిన్ ఈ ఖాళీదనానికి అనుభవించడం నేర్చుకుంటుంది, చాలా స్లోగా.
నేనేం చెప్పటం లేదు, ఏది చెప్పను, మంత్రం లేదు, తంత్రం లేదు, నథింగ్ డూయింగ్. పాత ఒక 3-4 మెడిటేషన్స్ చెప్పా. నేను ఒక ప్లాన్ తోటి ఇది నేర్చుకున్నాను జయ, చెప్తా. అది కూడా చాలా కాలమైంది చెప్పి, ఇప్పటిది మధ్య కాలంలో చెప్పలా. స్టార్టింగ్ లో మనం బి పాజిటివ్ చేశాను చూడు, అప్పుడు చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తాను అదే సంగతి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, మీరు ఒక చోట కూర్చున్నారు, ఏదో ఫెయిల్ అవుతాం, సరిగ్గా లేము అలా అనిపిస్తుంది. కళ్ళు మూసుకోండి ఒకసారి. నేను మాట్లాడుతున్నప్పుడే మీరు కళ్ళు మూసుకొని ఆలోచన. నువ్వు కళ్ళు మూసుకో మొదట, నేను చెప్తాను విషయం. ఈ చిన్నప్పుడు నీకు ఒక 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తున్నాయా నీకు? ఉన్నాయి కదా. ఒకరోజు స్కూల్కి వెళ్తున్నప్పటి నువ్వు ఏమేం చేసి ఉంటావో, వన్ డే ఏదైనా పర్టికులర్గా నీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నదో, నీకు గుర్తున్నదో ఒకటి గుర్తు చేసుకుని నీతో నువ్వు నడవటం మొదలుపెట్టు చాలు. నువ్వు వెళ్ళు స్కూల్లోకి, ఎవరో కనపడ్డారు, వాళ్ళతో మాట్లాడతావు. ఏదో నచ్చింది స్కూల్లో, క్లాస్లో ఏదో అయింది, నీవు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా నీకే మార్కులు బాగా వచ్చినాయి, నిన్ను వెరీ గుడ్ అంది టీచర్. ఒక సంతోషకరమైన ఒక సిచ్యువేషన్, ఓ 10 నిమిషాలు పడుతుంది తాపీగా ఆలోచించడానికి, మెమరీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి. అట్లా ముందుకెళ్ళి ఆ సంతోషాన్ని అనుభవించి కళ్ళు తెరు, అంతే. అది ఏదైనా సరే, నీ చిన్నప్పుడు మీ పక్కింట్లో ఉన్నవాళ్ళు, వెనకింట్లో ఉన్నవాళ్ళు, మీరే ఏదో కొత్త ఊరు వెళ్ళి షిఫ్ట్ అయిపోయారు, ఎక్కడికో వెళ్ళారు, ఏదో చూశారు, ఏదో ఒక గుడి, బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి మనకి. చిన్నప్పుడు బట్టలు కుట్టిన టైలరు, ఆ టైలర్ దగ్గరికి వెళ్ళటం ఒక సిచ్యువేషన్, అలాంటివి జ్ఞాపకం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే పాజిటివ్ థింగ్స్ ని గుర్తు తెచ్చుకోవాలి. ఇందులో ఒక్కటి కూడా నెగిటివ్ లేదు. ఎవరైనా కేకలేసింది వాటిని గుర్తు తెచ్చుకోవద్దు, అవి జ్ఞాపకం చేసుకోవద్దు. పరమ సంతోషకరమైంది. నేను నా ఫేవరెట్ థింగ్స్ కొన్ని నేను వియర్డ్గా ఉంటాయి, నీకు చెప్తూనే ఉంటాను, ఒక నీకు నవ్వొస్తుంది. నాకు బొంతలు కుట్టడం చాలా ఇష్టం జయ, నీకు ఎంత నవ్వొస్తుంది. క్విల్టింగ్ అంటారు, ఎక్కడా వినుంటావు నువ్వు కదా. మా అక్క ఇప్పటికంటే ఏముంది, ఖాళీగా ఉంటే ఏదో ఒకటి కుట్టుకుంటావు. నాకు జాకెట్లు, బ్లౌజులు కుట్టడము, డ్రెస్సులు కుట్టడము ఓకే రమ్మ గారు కాదు, నాకు పిచ్చిగా ఇష్టంగా ఉండే పని. అసలు అది కుట్టడమే, దాన్ని సెట్ చేయటము, దాన్ని కరెక్ట్ గా కుట్టడం, దాన్ని ఒక వస్తువుగా చేయటం, ఫేవరెట్ థింగ్స్ లో అదొకటి నాకు. జనరల్ గా పాత చీరలు, మెత్తటి పంచెలు ఇవన్నీ కలిపి బొంతలు కుడతారు, అంతే. అది ఇష్టం రమ్మ గారు మీకు? కొంతమందికి అచ్చంగాయలు ఆడడం ఇష్టం ఉండదు, మామూలు గుంటలు ఆడడం ఇష్టం ఉండదా? ఉంటుంది. నిజంగా ఫేవరెట్ థింగ్స్ కొన్ని ఉంటాయి జయ. నాకు ఉంటే నేను ఉండటం తప్పు అనట్లేదు, కానీ ఇంత విచిత్రమైంది ఉండటం నాకు విచిత్రం కాదు. విచిత్రం అని అనడానికి దాన్ని వీల్లేదు అసలు. అది బాగా ఉపయోగపడే విషయం. ఇప్పుడంటే మనకి ఇన్ని రకాల పరుపులు గిరుపులు ఏమిటేమిటో వచ్చినాయి. తెలుసా రమ్మ గారు పిల్లలకి? తెలీదు. బొంత తెలీదు రమ్మ గారు? తెలీదు. నాకు తెలుసు, నాకు అది కరెక్ట్ గా సెట్ చేసి క్విల్టింగ్ ఇంగ్లీష్ లో చెప్తా. బొంత కుట్టమంటే మీకు ఏమిటో బూతులో వినపడుతుంది, కానీ క్విల్టింగ్ బాగా ఇష్టం నాకు. నేను ఫస్ట్ టైము పెద్ద అబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు 3rd ట్రైమిస్టర్లో కుట్టాను జయ, కూర్చుని ప్రతిరోజు మధ్యాహ్నం అవగానే వాటిని సెట్ చేయటము. అలా ఎన్ని కుట్టానో ఇప్పటికి మా ఇంట్లో ఉన్నాయి అవి బొంతులు ఉన్నాయి. పిల్లలు కప్పుకోవటానికి, పడుకోవటానికి కూడా సొంత క్విల్ట్లు నేను తయారు చేసుకున్నాను నా పిల్లల కోసం. ఎవరికైనా కుట్టించేదాన్ని. మొన్నటి దాకా మావాడి ఇంత ఎత్తి ఎదిగేదాకా, వాడి 10th క్లాస్ దాకా నేను కుట్టిన అదే కప్పుకునేవాడు. శీతాకాలం అంతా పట్టు చీరలు, అన్ని పట్టు చీరలు. నాకు ఆ పని ఇష్టం. మూడ్ ఆఫ్ గా ఉంటే నేను వెంటనే ఆ పని చేస్తాను జయ. సూపర్ రమ్మ గారు, నిజంగా. అసలు మొన్నటి దాకా ఒక 6-7 ఏళ్ల క్రితం దాకా ఎవరో ఒకళ్ళ పిల్లల కోసం గిఫ్ట్లు కూడా చేసి పారేసేదాన్ని. ఈ 6-7 సంవత్సరాల నుంచి చేయలే. అసలు ఈ మధ్య పిల్లలే తక్కువగా ఉన్నారు, చంటి పిల్లలు పెద్దగా లేరు. అదేలే. ఆ పిల్లల డైపర్లు కుట్టడం, పిల్లలకి కాటన్ డైపర్స్ కుట్టడం, అవి చాలా ఇష్టమైన పనులు నాకు. మీరు కూడా అలాంటి ఇన్వెంట్ చేయండి. మీకు మామూలుగా తెలియదు, ఇప్పుడు నేను చెప్తే ఇది వియర్డ్ గా ఉంది కదా, కానీ మీరు ఆలోచించండి, ప్రతి వాళ్ళకి ఇలాంటిది ఒకటి ఉంటుంది. మీకు ఫోకస్ పోతున్నప్పుడు మీ చిన్నప్పటి నుంచి పెద్దగా మీరు ఎవరికి చెప్పక్కర్లేని ఫేవరెట్ థింగ్ ఏముందో ఆ పని చెయ్యండి. నేను గనక అది గుర్తు చేసుకుంటే దాంట్లోకి వెళ్తాను హ్యాపీయా, అసలు మామూలు సంతోషం కాదు. నేను కూర్చున్నది కూడా గుర్తుంది నాకు. నేను ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటా. బాగా సంతోష పెట్టిన విషయాలు ఉంటాయి మనకి జీవితంలో. ఇది నేను ఎందుకు చెప్పాను ఇంత ప్రత్యేకంగా? అవునవును,
దాదాపుగా 27, 28 సంవత్సరాల క్రితం నేను ఎలా కూర్చున్నాను పెద్ద పొట్టతో, అదే గుర్తు. మరి ఒక కాలు చాపుకుని కూర్చుని 1 గంటన్నర 2 గంటల పాటు కింద కూర్చుని అన్ని పక్కల నుంచి జాగ్రత్తగా సెట్ చేసి, మా పెద్దక్కయ్య, మా అమ్మ బల్ల మీద కూర్చున్న మా అమ్మ, నా పక్కన అవతల ఒక పేము కుర్చీలో కూర్చున్న మా పెద్దక్కయ్య, ఫుల్ స్క్రీన్ ముందు మొత్తం ఫ్రేమ్ నా బ్రెయిన్లో 100 సార్లైనా గుర్తు చేసుకుని ఉంటా దాన్ని నేను. 100 సార్లు కనీసం, ఇప్పటికి ఇంకా ఎక్కువే. ఒక చంటి పిల్లాడు చిన్నవాడు, వాడికి పక్కన నిలబడి నీళ్లు పోసి తీను, అది కూడా నాకు గుర్తుంది. నాకు 5-6 ఏళ్ల వయసప్పుడు మా 4వ కొడుకు పుట్టాడు. చిన్న చెంబుతో నేను ఫస్ట్ టైం వాడికి నీళ్లు పోసింది అసలు ఎప్పటికీ బ్రెయిన్లో నుంచి పోదు అది నాకు. ఎంత పెద్దవాడైపోయాడు, వాడికి కూడా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. అవునవును, కొన్ని ఇన్సిడెంట్స్ కదా. అట్లా ఎంతమంది పిల్లలకి నీళ్లు పోసానో, నాకు దుఃఖము కష్టము వస్తే నేను అలా పాతవి తలుచుకుంటాను. ఫోకస్ పోతోందంటే అనిపిస్తే, మీరు ఈ మెడిటేషన్లో నేను వీటితోటే మెల్లిగా బ్రెయిన్ని ఖాళీ చేయటం నేర్చుకున్నాను జయ. బై ప్రాక్టీసే. ఆ ఒక్క సీన్ తప్పిస్తే ఇంకేం ఉండదు బ్రెయిన్లో. అదేదో నడుస్తుంది, దాన్ని చూస్తూ ఉంటా. క్రమంగా అది ఫేడ్ అయిపోతుంది, నేను కళ్ళు మూసుకుని ఉంటాను, అది వెళ్ళిపోతుంది. కాసేపే మనం దాని వెనకాల వెళ్తాం. మొదట్లో మనం దాని వెనకాలే నడుస్తాం. నేను ఎందుకు చెప్తున్నాను, పాయింట్ మీకు అర్థం అవడం కోసం. మనం మొదట ఆ సీన్ టు సీన్ మొత్తం చూస్తాం. మీకు చాలా ఇష్టమైంది అనుకో ఆ సంఘటన, 4 సార్లు 5 సార్లు తర్వాత అది మొత్తం దాంతో మీరు వెళ్ళరు. నేను బెట్ చేసి చెప్పగలను నా విషయం, నా అనుభవం ఇది. మనం దాంతో వెళ్ళాం, స్టార్ట్ చేస్తాం అది చూడడం. 1 నిమిషం అయ్యాక అది ఆగిపోతుంది అక్కడే, మన బ్రెయిన్ బ్లాంక్ గా అవుతుంది. అవ్వాలి, అప్పుడు అది ఫోకస్డ్ గా, అది ఫోకస్ కోసం ట్రై చేయటం ఆటోమేటిక్ గా ఆగకుండా మళ్ళీ ఇంకొక విషయం మీదకి వెళ్ళింది అనుకోండి, వెళ్ళనివ్వకూడదు. అందుకని మనం ఒక్క సీనే తీసుకోవాలి. అవును, పాత స్నేహితులను తలుచుకోవడం, మీకు విసుగ్గా ఉన్నా భయంగా ఉన్నా దీన్ని వాడుకోవచ్చు. నాకు మీరు బొంత కుట్టడం అనే విషయం నవ్వొచ్చిన విషయం అయితే, కానీ అది ఎంత రిలాక్సేషన్ కదా. అవును, ఆ రోజున మీరు ఎలా కూర్చున్నారో కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారంటే అది ఎంత బ్రెయిన్ లో ఉండిపోయింది. బహుశా అమ్మ ఉండటం వల్ల. అమ్మ మా పెద్దక్కయ్య గారి ఇల్లు మొత్తం పేం కుర్చీలు, ఆ కుర్చీల్లో వేసిన కుషన్స్ తో సహా కనపడతాయి. అక్కయ్య కూర్చోటము, ఒక పెద్ద ఇనప కత్తెర, ఇంత పెద్ద కత్తెర. మా అక్కయ్యకి అప్పటికే బ్యాక్ పెయిన్, గట్టిగా టకటక కత్తిరిచ్చేది కాదు. ఎక్కువసేపు కత్తెర హ్యాండిల్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది. అందుకని కత్తెరలు హ్యాండిల్ చేసేవాళ్ళం మేమే. అక్కయ్య గీస్తే మేము కత్తిరిచ్చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మా పెద్దక్కయ్య కట్ చేయలేదు పెద్దగా. తేలికపాటి కత్తెర ఒకటి ఉండేది, పసుపచ్చ పీడున్నది, అది కూడా గుర్తుందా. మా వాడు ఎక్కడో అక్కయ్య గారు అబ్బాయి ఢిల్లీ నుంచి తెచ్చాడు. దాన్ని అక్కయ్య వాడుకునేది, మేము ఈ పెద్ద కత్తెరే వాడేవాళ్ళం. అక్క కట్ చేయాల్సిన పని లేకుండా. నాకు సున్నితమైన పని బాగా రాదు జయ, నా తరహా అది. నైస్ పని కాదు నాది, బలమైన పని. ఇవి తెలివిగా బలంగా చేసే పనులు, ఈ బొంతలు కుట్టడం లాంటివి. ఎంత అది దానికి ఎంత చక్కగా అమర్చాలి వాటిని అన్నిటినీ అవి అమెరికా కంటే సాదావే. అప్పుడు మేము కుట్టినవి ఎక్కడికక్కడ టాకా వేసి దాన్ని కదలకుండా ఉంచాలి. 6-8 కలపాలి కదా పొరల్ని ఒకేసారి టాకా వేయటం. అవును, ఒకేసారి టాకా వేయటం, టాకాని ఇట్లా మూడేయటం. అవి ఇవన్నీ ప్లాన్డ్ గా చేసే పనులే కదా. అలాంటివి వచ్చేవి నాకు. చిన్న చిన్న ఎంబ్రాయిడరీ, నీట్ కాదు ఎంబ్రాయిడరీ వచ్చు, కానీ మా పెద్దక్కయ్య వాళ్ళు కొంచెం నీట్ పని, చాలా అంటే ప్రొఫెషనల్ కుట్లు వాళ్ళవి. మంది అంత కాదు, బొంత కుట్టు అని ఎక్కిరిచ్చేవాళ్ళు, కరెక్ట్గా అదే పని అనమాట. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఇంత మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మనకున్న ప్రెషర్స్ కానీ, మన మనసు పరిపరి విధాలుగా పోతూ ఏం చేయాలో తెలియని స్థితి మనకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి మనుషులు లేరు. ఇంత సమూహం ఉన్నా మనం వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం జడ్జి చేయబడతామన్న భయం ఒకటి ఉంటుంది, మనకి చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనతోటి మనమే కదా మాట్లాడుకోవాలి, మనని మనమే సరి చేసుకోవాలి కదా. దానికి ఇవి మార్గాలుగా ఉంటాయి. ఇది నా సొంత ఐడియా జయ, నా ఓన్ ప్లానింగే. బ్రెయిన్ ఖాళీ చేయటం నేను నేర్చుకున్నాను అట్లా. ఎంత అద్భుతమైన ఐడియా రమ్మగారు. బాధలు కష్టాలు ఎవరికి ఉండవు జయ, అందరికీ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నేను పెద్ద కుటుంబంలో ఉన్నా, మీది చిన్న కుటుంబం అయినా ఎక్కడైనా తప్పవు కదా బాధలు, ఇబ్బందులు, చికాకులు, ఏం చేయాలో తెలియని స్థితి. వాటిల్లో ఏం చేస్తే అనారోగ్యాలు, చతకాంతనాలు, ఏదో సరిపెట్టుకోలేనితనము,
ఇవన్నీ వస్తాయి మనకు. మనుషులం కదా మనం, అంతే కదా. ఇవే వస్తాయి. వీటన్నిటికీ తోడు రమ్మగారు ఆర్థిక సమస్యలు, అదొక పెద్ద ప్రాబ్లం. అసలు అన్నిటికీ మూల కారణం అది అనిపిస్తుంది. అది అనిపిస్తుంది. అది కూడా దాని తర్వాత ఆరోగ్య సమస్యలు. వీటిలోంచి బయటపడడానికి అంటే దీనికి మనం రెడీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే. మీరు ప్లాన్డ్ మెడిటేషన్ బోల్డ్ అని రకరకాలనే వాటిలోకి వెళ్ళండి, లేదా నేను చెప్పిన ఈ ప్లాన్ ట్రై చేసి డెఫినెట్ గా చాలా హాయిగా ఉంటుంది. బెస్ట్ థింగ్ అన్నమాట. ఓకే, నేను మాత్రం పర్సనల్ గా చాలా ఇంప్రెస్ అయ్యాను రమ్మగారు. డామ్ షూర్ గా నేను ట్రై చేస్తాను. అది ఎంతసేపు ఉండగలుగుతానో చెప్తాను మీకు. అదే రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.